హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం తులసి దళం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొంత మనం సార్ రాసిన బుక్ నుంచి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకున్నాం. అంటే ఎవరెవరు ఆధ్యాత్మిక బుక్స్ రాశారో వాళ్ళ పేర్లు తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి తెలుసుకున్నాం. అందరూ తప్పనిసరిగా విధిగా ప్రప్రథమంగా నేర్చుకోవచ్చిన శాస్త్రం ఒకటే, అదే ఆధ్యాత్మిక శాస్త్రం. అంటే ఇంగ్లీష్లో దాన్ని స్పిరిచువల్ సైన్స్ అని అంటారు. అంటే జీవిత సత్యాల గురించి చెప్పే శాస్త్రం అన్నట్టు. స్పిరిచువల్ సైన్స్ అంటే జీవిత సత్యాల గురించి చెప్పే శాస్త్రం. అది అన్నింటికీ మూలం. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయనం అందరికీ తప్పనిసరి. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం చదవడం, నేర్చుకోవడం ఇది కంపల్సరీ, ప్రతి ఒక్కరికి అవసరం అని సార్ చెప్పారు. మిగిలిన శాస్త్రాలు, కళలు, విద్యలు అన్నీ ముఖ్యమే. అయితే ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాతనే సంపాదించుకోవాల్సినవి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటిది? ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ తర్వాతనే మిగతా కళలన్నీ అని చెప్పారు సార్ రాశారు బుక్లో. తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రంలోని విభాగాలు కొన్ని. ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానంలో 4 మౌలిక విభాగాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్. రెండవది దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్. మూడవది క్షణ జాగ్రత్త అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. నాలుగవది మనశక్తి అంటే థాట్ పవర్. చూడండి, 4 చెప్పారు సారు. ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు: ధ్యానం, దివ్య జ్ఞాన ప్రకాశం, క్షణ జాగ్రత్త, మనశక్తి. ఇది ధ్యానం ద్వారానే ఫస్ట్ ధ్యానం చేయాలి మనం. ఆ ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశానికి మనం అర్హులవుతాము. చూడండి, దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ కావాలంటే ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే రెండవ దానికి మనం అర్హులవుతాం. దివ్య జ్ఞాన ప్రకాశం వల్లనే మనలో క్షణ దివ్య జాగ్రత్త అన్నది సుస్థిరమవుతుంది. చూడండి, దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ కాగానే మనకి ఎరుక పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. క్షణ జాగ్రత్త అంటే ఎప్పుడు ఏది ఎలాంటిది, ఏ క్షణం ఎలా ఉండాలి అనేది ఎరుకతో వస్తామన్నట్టు. అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ వస్తుంది మనకి. ఫస్ట్ ఏంటిది? ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఏం కలుగుతుంది? దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ అవుతాం. ఆ ఎన్లైట్మెంట్ అయినాక ఏమవుతుంది? మనకి క్షణ దివ్య జాగ్రత్త వస్తుంది. అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ వస్తుంది. ఈ 3 వచ్చిన తర్వాత ఈ 3 వల్లనే మనకి మనశ్శక్తి అన్నది ప్రబలమవుతుంది, మనశ్శక్తి పెరుగుతుంది. ప్రబలమైన మనశ్శక్తి ద్వారా సాధించలేనిది ఏది ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఉండదు. మనశ్శక్తి పెరిగితే దీన్ని సాధించలేనిది ఏది లేదు అని చెప్పారు సార్. ఫస్ట్ ఏంటి? మనం ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు 4. ఒకటి ధ్యానము అంటే మెడిటేషన్, రెండవది దివ్య జ్ఞాన ప్రకాశము అంటే ఎన్లైట్మెంట్, మూడవది క్షణ జాగ్రత్త, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్, నాలుగవది మనశ్శక్తి థాట్ పవర్. ధ్యానం చేస్తుంటే మిగతా 3 మనకు వచ్చేస్తుంటాయి. ఫస్ట్ ధ్యానం తర్వాత దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ అవుతాం. ఆ తర్వాత క్షణ జాగ్రత్త అంటే అవేర్నెస్ వస్తుంటుంది. ఈ 3 వచ్చినాక మనశ్శక్తి పెరుగుతుంది. మనశక్తి పెరిగినాక మనం సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏది ఉండదు. కాబట్టి తప్పనిసరి మనం అందరము ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలి. మనం ఫస్ట్ వాళ్ళ పేర్లు చదువుకున్నాం కదా, అందులో కొందరి అన్నా మనం చదువుకుంటే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం తెలుస్తుంది. ఆ తర్వాత ఈ 4 ధ్యానం చేస్తుంటే మన శక్తి కలుగుతుంది మనకి. దీని ద్వారా మనం ఏదైనా సాధించగలము. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది తెలుసుకున్నాం. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్స్ అందరికీ. పత్రి సార్కి కృతజ్ఞతలు.